బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చదువు పూర్తయింది, ఉద్యోగం వచ్చింది. ఇక తన టైం మారిందనుకున్నాడు ఆ యువకుడు. కానీ తొలి రోజు ఉద్యోగానికి వెళ్ళొస్తుండగానే అతని టైం ముగిసింది. ఇంటికి వస్తుండగా ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో సంతోషంగా ఇంటికి చేరుకోవాల్సిన నవీన్ చారి అనే యువకుడు నిమ్స్ హాస్పిటల్కు చేరాడు. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కోకాపేట హిట్ అండ్ రన్ ఘటన విషాదంగా ముగిసింది. ఉద్యోగానికి వెళ్లొస్తుండగా నవీన్ బైక్ ను కోకాపేట టీగ్రీల్ ఏరియా వద్ద ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కానీ డాక్టర్లు అతన్ని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నేడు నవీన్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నవీన్ మృతికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రానా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ రానా, ఓవర్ టు యు. కోకాపేట టీ గ్రిల్ వద్ద జరిగినటువంటి ఈ యాక్సిడెంట్ ఘటనలో నవీనచారి మృతి చెందిన తర్వాత వారి గ్రామస్తులందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. ఎందుకంటే మనం విజువల్లో చూస్తున్నాం, మన ఇంటి దగ్గర ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏడుస్తూ కనిపిస్తున్నారు. ఎందుకంటే నిన్న సాయంత్రం పోస్ట్ మార్టం అయిన తర్వాత వారు కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ఈ గ్రామానికి మృతదేహాన్ని వాళ్ళు కూడా తీసుకొని వచ్చారు. వాళ్ళ బంధువులు కానీ వాళ్ళందరూ కూడా వచ్చారు. ఎందుకంటే తొలి రోజు కాబట్టి ఎవరికైనా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. చాలా వరకు కూడా పల్లెటూరులో హైదరాబాద్లో ఉద్యోగం చేయాలనేది కూడా కళ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చినటువంటి నేపథ్యంలో సో ఆ కళల్లో ఎంతో ఇంకా భవిష్యత్తు ఉందనే ఉద్దేశంతో అతను వచ్చాడు. కానీ ఇలా వచ్చేటప్పుడు ఈ రకమైనటువంటి సంఘటన జరిగిన పట్ల వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ వాళ్ళందరూ బంధువులు కానీ వీళ్ళందరూ కూడా వారు వచ్చారు. సో ఎట్లా జరిగింది అసలు నిన్న పోలీసులు వాళ్ళు ఏమన్నారు సరే అంతా ఒకసారి మనం మాట్లాడదాం. ఏంటి ఏ సందర్భంలో జరిగిందంట, పోలీసులు ఏం చెప్పారు, ఏమన్నా ట్రేస్ చేస్తారా? మనం ఏ కంపెనీలో పనిచేస్తున్నారని తెలిసిందా? ఓపెన్ టెక్. మీకు ఎప్పుడు తెలిసింది ఈ సంఘటన జరిగింది? పొద్దున 3:34. అవునా, ఓకే ఓకే. సో ఏంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ ఇంటి పరిస్థితి? కానీ కార్పెంటర్ పని చేస్తారు అంతే. సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది, సంతోషపడ్డారు. ఓకే, మీకు ఫోన్ చేశాడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు? వెళ్ళాడు, మా తల్లిదండ్రులు చేశాడు. ఓకే, మీరు ఇక్కడ ఉంటారు, మీ ఊరు? ఇక్కడే ఉంటాం. ఓకేనా, ఎప్పుడు తెలిసిందండి నవీన్ చారి ఇట్లా మృతి చెందాడు? 4 తర్వాత 4:20కి అట్లా ఫోన్ చేసారు వాళ్ళు. కానిస్టేబుల్ ఫోన్ చేసి తండ్రికి చెప్పిండు, చెప్పగానే మాకు చెప్పిండు. అంతలోపలనే మేము వెహికల్ తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయినాం. అప్పట్లోపలనే హాస్పిటల్లో ఉన్నాడు, బెడ్ పైన ఉన్నాడు, అన్కాన్షియస్లో ఉన్నాడు. అప్పటికి వాళ్ళు వెంటిలేటర్ మీద పెట్టి అప్పటి వరకు నడిపారు. అప్పటికి మేము వెళ్ళాం, అన్ని టెస్టింగ్లు చేయించినాం. పూర్తిగా 95% డ్యామేజ్ అయిందని చెప్పడం జరిగింది. అక్కడ 95% అయినాక కూడా మేము టోటల్గా సర్జరీ చేయడానికి రెడీ అయినాం. సర్జరీ చేసేలోపే ఎక్స్పైర్డ్ అయ్యింది. ఇంత చిన్న గ్రామం నుంచి వచ్చాడు, చదువుకొని మొదటి రోజు ఉద్యోగానికి వెళ్ళాడు, అంతలోనే ఈ రకంగా జరగడం, ఇంతలోకి జరగడం తల్లిదండ్రికి అంత బాధాకరమైన విషయం ఇది. వాళ్ళు ఆశలన్నీ ఈ నవీన్ చారి పైనే ఉండే, వాళ్ళ నవీన్ చారి పైనే ఉండే ఆశలన్నీ ఆ పిల్లగాని పైనే ఉండే. వాళ్ళకేమి భూమి కానీ ఇది కానీ ఏమి లేవు, ఇండ్లు కూడా లేవు, ఖాళీ కార్పెంటర్ వర్క్ చేసుకొని బతికేవాళ్ళు. వాళ్ళు ఈ పిల్లగాని పైన ఆశలు ఉండే. ఉద్యోగాన్ని ఫస్ట్ రోజే పోయి నెక్స్ట్ ఇంటికి వచ్చే దారిలోనే యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరూ ఉన్నారు. అమ్మ ఎంతవరకు చదివాడమ్మా? ఏంటి? బీటెక్ కంప్లీట్. బీటెక్ చదివాడు. ఇక్కడమ్మా వికారాబాద్లో చదివాడు, సిటీలో. ఓకే ఓకే. అంటే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు మీకు చెప్పాడమ్మా? న్యూ కంపెనీలో జాయిన్ అయ్యిండు. ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు యాక్సిడెంట్ అంతే. ఫస్ట్ డే న్యూ కంపెనీ, లాస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే ఓకే. మీకు ఏమైనా చెప్పాడా ఎట్లుందమ్మా ఆఫీసు ఏందని? ఆ రోజే ఫస్ట్. అవునా, సో వాళ్ళని కదిలిస్తుంటేనే చాలా ఏడుపు వచ్చేస్తుంది అంటున్నారు వాళ్ళు. పాపం ఇద్దరంటే అక్క చెల్లెలు. ఎందుకంటే ఈ ఇంటికి నవీన్ చారి ఒకటే కొడుకు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలని చెప్తున్నారు. ఈ మధ్యకాలం వాళ్ళ కుటుంబంలో మరొక 15 రోజులకు ముందు ఒక పెళ్ళి కూడా జరిగిందని కూడా వారు చెప్తున్నారు. సో వాళ్ళు ఎవరిని కదిలించినా కూడా ఈ రకమైనటువంటి వాళ్ళు చాలా వరకు కూడా ఏడుపుతోనే వారు ఉన్నారు. సో మొత్తం ఊళ్ళందరూ కూడా ఇక్కడికి వారు వచ్చినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. దాంతోపాటు ఈ
ఫిన్టెక్ కంపెనీ వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి? నిన్ననే ఫోన్ చేసి చెప్పినామండి వాళ్ళకు. చెప్తే సరే చూద్దామని అన్నారు వాళ్ళు, అంతే తప్ప వేరే ఏం చెప్పలేదు, రెస్పాన్స్ అవ్వలేదు. అంటే ఏ సందర్భంలో ఇది యాక్సిడెంట్ అయిందంటే అక్కడ ఏమో సీసీ కెమెరా ఫుటేజ్ అంతా పోలీసులు ఏమైనా పరిశీలిస్తామని చెప్పి పరిశీలిస్తామని చెప్పారు వాళ్ళు. నిన్న కంప్లైంట్ ఇచ్చినాం కదా, పరిశీలన చేసి చెప్దామని చెప్పారు. అక్కడ ఏంటంటే ఎట్లా జరిగిందంటే గుద్దేశం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా ఆఫీస్ సంబంధించిన ఏమన్నా దొరికాయా, లేకపోతే సంబంధించిన ఒక ట్యాగ్ దొరికింది అక్కడ, బ్యాగ్ పనికి రాకుండా అయిపోయి ఉంది, వేరే కార్డ్స్ ఏమన్నట్టు అన్ని చినిగిపోయి ఉన్నాయి, అంతే. అక్కడ ఏం దొరకలేవు. ఇక బండి ఒకటి పడి ఉంటే తీసుకుపోయి పోలీసు వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు. బండి కూడా కంప్లీట్ డ్యామేజ్, ఏమిటికి పనికి రాకుండా అయిపోయింది. ఆ రకంగా ఎర్లీ మార్నింగ్ టైంలో జరిగింది 3:30 ఆ టైంలో జరిగినట్టుంది అందాజా. 3:30 నుంచి, ఎందుకంటే 3:30కి అక్కడ వెళ్ళింది కాబట్టి 3:30 నుంచి 4 మధ్యలో జరిగి ఉంటుంది ఈ యాక్సిడెంట్. ఏంటి ఇక్కడ వికారాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చాడు బైక్ మీద? హైదరాబాద్ బైక్ మీద పోయిండు, డ్యూటీ జాయిన్ అయ్యి 3:30 వరకు అక్కడ డ్యూటీ చేసి రిటర్న్ అవుతున్నాడు అన్నట్టు. రిటర్న్ అవ్వే లోపల అక్కడ యాక్సిడెంట్ జరిగింది. ఫస్ట్ డే బైక్ తీసుకుపోయాడు. తర్వాత అక్కడ హాస్టల్ కూడా మాట్లాడారు, హాస్టల్కి పోయి ఉందామని ఆలోచనలోనే ఉండే. ఫస్ట్ డే కాబట్టి డైలీ అప్ అండ్ డౌన్ ఇబ్బంది అవుతుందని, ఫస్ట్ డే కాబట్టి జాయిన్ అయ్యి వస్తాను, ఒకరోజు డ్యూటీ చేసి వస్తాను వెళ్ళిపోయాడు అన్నట్టు. అక్కడ జరిగింది. సో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వీళ్ళ బంధువులు కానీ అందరూ కూడా ఏంటి నవీన్ చారి బీటెక్ చదివాడు, బాగా బీటెక్ చదివిన తర్వాత హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మొదటి రోజే ఇట్లా జరగడము ఎట్లా చూస్తారు? ఇది చాలా బాధాకరమైన విషయం, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనిది. ఇంకోటి మార్నింగ్ కదా 3 to 4 టైం అంటే ఆ టైంలో ఎవరు చూసుండకపోవచ్చు మేబీ, లేకపోతే మామూలుగా టైంలోనైతే ఎవరైనా ఇన్ఫార్మ్ చేస్తే మాకు కొంచెం అంత ఏమైనా ఉంటుంది. అది 3 to 4 అన్నప్పుడు మార్నింగ్ హౌస్లో డ్యూటీ చేసుకొని వస్తుండు, మరి మధ్యలో సిగ్నల్ దగ్గర అయిండు, ఎక్కడైందో మరి మాకు కూడా అంత ఎగ్జాక్ట్గా తెలియదు. ఎందుకంటే మార్నింగ్ హౌస్ 3 to 4 అంటే ఎవరు ఉండరు ఆ టైంలో. మళ్ళీ అక్కడ అంబులెన్స్ అయినా చూసి 108 అతను సిపిఆర్ ఏదో చేయడం ద్వారా కొంచెం శ్వాసలాగా రావడం జరిగింది, వాళ్ళకి అనిపించింది. అటునుంచి అటు దగ్గరనే 1 kilometer దగ్గరనే కాంటినెంటల్లో జాయిన్ చేశారు, ఏమన్నా ఛాన్స్ ఉంటుందని చెప్పేసి. కానీ అది కూడా అట్లేం లేదు. ఇక మాకు మళ్ళీ అక్కడ ట్రీట్మెంట్ చేస్తుంటే కూడా అక్కడ నుంచి మళ్ళీ నిమ్స్ తీసుకున్నాం. సో ఎన్నో ఆశలతో చదువుకొని ఉన్నత చదువులు చదువుకొని ఇట్లా హైదరాబాద్లో ఉద్యోగం వచ్చిందని ఆశతో వెళ్ళినప్పుడు ఇలాంటి ఒక ఏదైతే ర్యాష్ సంబంధించిన లారీ ఒకసారిగా గుద్దేయడం వల్ల ఈ రకమైనటువంటి యాక్సిడెంట్ జరిగింది. సో దీనివల్ల కూడా ఒక కుటుంబం అంతా పూర్తిగా ఇప్పుడు నష్టపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ ప్రత్యక్ష సాక్షులు చూసిన తర్వాత వాళ్ళే భయపడిపోయారు, ఎందుకంటే అంత ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ ఇక్కడ వెళ్ళిందనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇతను మాత్రం చాలా స్లోగానే వెళ్తున్నారు, సైడ్లో వెళ్తున్నారు కూడా గుద్దుకొని వెళ్ళిపోయింది అనేసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు. ప్రస్తుతం అయితే పోలీసులు కేసులు నమోదు చేస్తారు కాబట్టి అన్ని కోణాల్లో కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా వారు పరిశీలించి ఖచ్చితంగా కూడా ఏ లారీ కానీ ట్రక్ కానీ గుర్తుందో వారిని మేము పట్టుకుంటామనేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా.